మంచిగా చాలా బాగుంటుంది. ఇది తీసుకొచ్చి దాదాపు ఒక 4-5 months అయింది మొక్క తీసుకొచ్చి. అప్పటి నుంచి పెడదామంటే ఎండల్లో పెడితే మొక్క ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అని పెట్టలేదు. ఇదేం మొక్క మేడం? ఇదే చెప్తుంది, ఇది గోవర్ధన మొక్క. తెల్లటి పూలు పూస్తే ఎన్నాళ్ళు అవుతుంది మేడం తెచ్చి? తెచ్చి 6 months అవుతుంది మొక్క తీసుకొచ్చి. అప్పటి నుంచి పెట్టలే, ఎండలు ఎక్కువ ఉంటున్నాయి, పెట్టడం కుదరక. సరే ఇవాళ చల్లగా ఉంది కదా, ఇవాళ పెడదామని. ఇది దొరకదు తొందరగా, అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెడుతున్నాను అనమాట. ఇంత బాగుంటాయి పూలు. ఇవి దేవుడికి చాలా ఇష్టమైన పూలు అనమాట. తెల్లగా పూస్తాయి. ఇది చూడు మొగ్గ, చూడు ఎంత బాగుంది చూడు మొగ్గ. ఇట్లా వస్తుంది. ఇంకా 2 రోజులు అయితే మంచి పువ్వు, ఇంత పెద్ద పువ్వు వస్తుంది, గులాబీ పువ్వులాగా పూస్తాయి అనమాట. మరి దీనికి గోవర్ధనం అని ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఆ పేరుకు తగ్గట్టుగా ఉంటుంది అందంగా. మనకి గన్నేరు, తెల్ల గన్నేరు ఇలాంటి పూలు ఎలా ఉంటాయో అవి కూడా అనమాట చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు సరే అని 4 months దాదాపుగా చాలా నెలలు అయిపోయింది తీసుకొచ్చి. పెట్టేసిన తర్వాత పెడదామని ఈరోజు పెడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవర్ధన మొక్క ఎవరింట్లోనే ఉంటే కనుక నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి. ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మొక్కలతో. ఈ నెల మొత్తం మొక్కలతోనే ఎంజాయ్ చేస్తాం కదా మనం. చాలా బాగుంటాయి మొక్కలు పెడుతూ ఉంటే కూడా. చాలా నాకైతే బాగా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మేడం ఇప్పుడు తీసుకొచ్చింది ఇది పశువుల దగ్గర ఎరువు అనమాట. చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఎందుకు వేస్తామంటే మనం అన్ని రకాల ప్రోటీన్స్ కావాల్సిన ఆహారం కావాల్సినవి మనం ఎట్లా తింటాం, మన హెల్త్ కోసం. మొక్కలకు కూడా హెల్త్ కావాలన్నమాట. అవి చెప్పలేవు కానీ అన్ని రకాలు ఇస్తేనే మంచిగా మనకు పువ్వుల్ని ఇస్తాయి, కాయల్ని ఇస్తాయి, పండ్లు ఇస్తాయి, అన్ని రకాలు ఇస్తాయి అనమాట. వాటి యొక్క దీన్ని చూసి అన్నిటికీ ఒకే రకం ఇవ్వకూడదు. అవి వేస్తే మంచిగా బలంగా వస్తాయి. గులాబీ మొక్కలకు ఒక రకం, మందార మొక్కలకు ఒక రకం, కూరగాయలకు ఒక రకం, అట్లా వాటికి కావాల్సిన హెల్దీ ఫుడ్ మొత్తం రకరకాలు ఇస్తుంటే మాత్రం మంచిగా పెరుగుతాయి. అందుకని ఇస్తామన్నమాట. మనలాగానే వాటికి కూడా ఆరోగ్యం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. రోజు నీళ్ళు పోసేవాడు పోస్తే మంచిగా పువ్వులు పోస్తాయి. అప్పుడప్పుడు పోసేవాడు పోస్తే అమ్మ ఇవాళ ఆమె పువ్వులు నాకు నీళ్ళు పోయలేదా అనుకుంటాయి అనమాట. మొక్కలకు కూడా చాలా ప్రాణం ఉంటుంది. మొక్కలు కట్ చేయగానే చూడు, మొక్కల్లో నుంచి ఒకలాంటి నీళ్ళు వస్తాయి కదా కొమ్మల దగ్గర, అంటే బాధపడుతున్నట్టు అన్నమాట. కట్ చేస్తున్నామని బాధపడుతున్నట్టు. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే నేను చాలా చెప్పాను కదా. ఇది ఆవుల దగ్గర, బర్రె పశువుల దగ్గర ఉంటుంది అనమాట. చాలా మెత్తగా ఉంటుంది. చూడు ఎంత బాగుందో. ఇది వేస్తే చాలా మంచిగా వస్తుంది. ఇన్ని నెలల తర్వాత పెట్టాను కాబట్టి ఇది మంచిగా పూలు పూస్తుందని అనుకుంటున్నాను. అర్థం చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ అందరికీ చాలా హ్యాపీ టైం ఇదంతా. ఓకే, బాయ్ అండి.